అంశం కానివ్వండి, లేదంటే వాళ్ళకు హెల్త్కి సంబంధించిన విషయంలో ఒక ఆరోగ్య కార్డు అయితే ప్రవేశపెట్టండి. ఇక జమిలీ ఎన్నికల గురించి ఉన్నది. తర్వాత ఇక లంచం లేనిదే ఇంటికెళ్ళడు. నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్ అవినీతిలో మరిన్ని సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపే అక్రమ సంపాదనకు అలవాటైన నికేష్ రోజుకు 2 లక్షలపై సంపాదించినట్టుగా ఏసీబీ విచారణ బయటపడింది. రోజుకు 2 లక్షల రూపాయల ఒక రోజుకి. ఇక భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టడంలో నికేష్ బినామీగా కూడా వ్యవహరించినట్టుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఎవరు బినామో మరి ఆయన, ఎవరికో బినామీ కూడా ఉన్నాడట ఆయన. నీటిపారుదల శాఖలో 2013లో చేరి నికేష్ కుమార్ మొదట వరంగల్ జిల్లాలో పనిచేశారు. ఆ తర్వాత వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. 3 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మేడ్చల్, గండిపేట ఏఈగా పనిచేస్తూ వసూళ్లకు పాల్పడినట్టు తెలిపారు. ఇక సన్నిహితుల ఇళ్లలోనూ 17.73 కోట్లు. అబ్బా, ఆ ఇంట్లో కాదు, ఫ్రెండ్స్ ఇంట్లోనే సుమారుగా 17 కోట్ల రూపాయల డబ్బు అక్రమాస్తులు వెలుగు చూసినాయట. కాగా ఒక లాకర్లో 1.5 కిలోల బంగారు ఆభరణాలు కూడా లభించినాయట. కుబేరుడు అంటారు కదా, బాగా ఆస్తునాలని కుబేరుడే కదా. ఇక్కడ కనిపించే కుబేరుడు అండి నికేష్ అంటే. కిలో బంగారం 17 కోట్ల రూపాయల. అది ఆయన దగ్గర కాదు, అలా ఫ్రెండ్స్ దగ్గర 17 కోట్ల రూపాయలను, కిలో బంగారం దొరికిందట. ఇక మొత్తంగా నికేష్ ఆస్తి 200 కోట్లే ఉంటుందట. ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తే ఆయన 200 కోట్ల రూపాయల ఆస్తుల 100 కోట్లు సంపాదించుంటాడో పలువురు ప్రముఖ అధికారుల హస్తం కూడా ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అతడి అక్రమార్జన గురించి లెక్క గడితే సగటున రోజుకు 2 లక్షల రూపాయలు తక్కువ కాకుండానే ఉంటుందన్నారు. ఇక ప్రస్తుత గండిపేట ఏఈగా నికేష్ కుమార్ ఫార్వర్డ్ చేసిన దరఖాస్తులపై ఏసీబీ ఆరా తీస్తోంది. బడా బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారస్తుల అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో భారీ నిర్మాణాల కోసం వారు పెద్ద మొత్తం లంచాలు ఇస్తున్నారని భావిస్తోంది. ఆయా దరఖాస్తుల నేపథ్యం గురించి వివరాలు సేకరిస్తోంది. ఇందులో ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చి వారిని అవకాశం ఉందని సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరిలోని పత్రాలు సైతం డీల్ చేసేవాడని గుర్తించారు. అతడి ద్వారా పంపిన పేపర్ వెనక్కి వచ్చేది కాదని ఉన్నతాధికారులు ఒప్పించడంలో నికేష్ కు తిరుగులేదని నిర్ధారించారు. 50 లక్షల వరకు వసూలు చేసి ఉన్నతాధికారులకు వాటాలు పంపించినట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఒక అధికారి ఏఈ స్థాయి అధికారిగా పనిచేసిన 200 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిందట. కిలో బంగారం ఉందట. సో ఇక్కడ కొన్ని 2 అంశాలు నేను చెప్పాలనుకున్న. ఫస్ట్ అంశం ఏంటంటే, ప్రతి ఏడు ఇక్కడ ప్రభుత్వం ఒక కొత్త రకమైనటువంటి నిబంధన క్రియేట్ చేయాలి. ఏమని, ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగ పనిచేసే ప్రతి ఒక్కరు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి మొదలుకుంటే చీఫ్ సెక్రటరీ దాకా, ప్రతి ఒక్క అధికారి కలెక్టర్తో సహా తన ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి కాగానే ఫైనాన్షియల్ ఇయర్ పూర్తవుతుంది కాబట్టి అప్పుడు నా ఆస్తులు ఇంత ఉన్నాయి, నేను ఈ సంవత్సరంలో ఇన్ని ఆస్తులు కూడబెట్టుకున్నా అని చెప్పి ఒక లెక్క తీయాలి. ఒకవేళ కనుక విచారణలో ఈ లెక్కకు మించి ఏదైనా కనుక ఆస్తులు సంపాదించి ఉంటే ప్రభుత్వం జప్తు చేసుకోవాలి. అటువంటి ఒక నిబంధన పెట్టండి. డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా సంపాదించి ఉంటారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఈ నికేష్ సంబంధించి కన్ఫైన్గా మనం మాట్లాడుకుంటే, హైడ్రా కమిషనర్ ఇన్ని రోజులుగా కొన్ని ఇళ్లను కూల్చేసిండు. ఎక్కడ, సున్నం చెరువు దగ్గర, లేకపోతే కుకట్పల్లి దగ్గర, లేకపోతే ఇంకో దగ్గర కూల్చేసిండు. అటువంటి అక్రమాలకు పర్మిషన్లు ఇచ్చిన ఎవరు? ఇటువంటి నికేష్ వ్యక్తులు. నికేష్ లాంటి వ్యక్తులే చెరువులు, కుంటల్ని కబ్జా చేస్తున్నా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లేకుండా పర్మిషన్లు ఇచ్చేసారు కాబట్టి వాళ్ళు నిర్మాణాలు చేపట్టుకున్నారు. సో వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మీరు ఇనిషియేట్ తీసుకొని ఏసీబీతో మాట్లాడతారా, ముఖ్యమంత్రితో మాట్లాడతారా, మాట్లాడండి. ఈ 200 కోట్ల రూపాయల ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీటిని జప్తు చేసి, ఆయన పర్మిషన్లు ఇచ్చిన కారణంగా ఎక్కడెక్కడైతే మీరు నిర్మాణాలను కూల్చివేసిర్రో, సున్నం చెరువు దగ్గర ఆ నిర్మాణాలు కూల్చేసిన దగ్గర, ఇంకే దగ్గర ఎక్కడెక్కడైతే ఆయన పర్మిషన్లు ఇచ్చినా లేకుండా ఆ డిపార్ట్మెంట్ ద్వారా పర్మిషన్లు పొంది వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని ఈరోజు రోడ్డున పడ్డరో, ఆ కుటుంబాన్ని ఆడుకోండి 200 కోట్లతోని. ఈ 200 కోట్ల రూపాయలు వెంటనే ప్రభుత్వం జప్తు చేసి, మీరు ఏసీబీతో మాట్లాడతారా, లేకపోతే ముఖ్యమంత్రితో మాట్లాడతారా, ఆ డబ్బుల్ని సీజ్ చేసి ప్రభుత్వం జప్తు చేసుకొని, ఆస్తులన్నీ జప్తు చేసుకొని, వెంటనే ఆయన పర్మిషన్లు ఇవ్వడం కారణంగా ఇల్లు నిర్మించుకొని, ఎవరైతే ఇప్పుడు మళ్ళీ హైడ్రా కూల్చివేతలతో బాధపడ్డారో ఆయన పర్మిషన్ ఇచ్చి నేర్చుకులో వచ్చిండు, మీ తప్పు కూడా ఉన్నదానిలా. కాబట్టి ఈ ఆస్తులను మొత్తాన్ని కూడా ఆ కుటుంబాలకి సంబంధించి బదలాయించండి, వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయండి. వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడం కోసం వాళ్ళకి ఆర్థికంగా ఎంత సాయం చేస్తారో సాయం చేయండి. ఇట్లా ఎక్కడెక్కడైతే
ఇరిగేషన్ పర్మిషన్ ఇచ్చిందో అక్కడక్కడ నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలు చేపట్టిన చోట మళ్ళీ హైదరాబాద్ కూల్చివేస్తుందో అక్కడ ఒక్కసారి పర్మిషన్ ఇచ్చిన అధికారిని కేవలం ఉద్యోగం తొలగించడమే కాకుండా ఆయన ఆస్తులు లెక్కగట్టుర్రి. ఏసీబీ దాడులు చేసి ఆస్తులు లెక్కగట్టుర్రి. ఆయన అక్రమంగా సంపాదించిన ఆదాయాన్ని మించి సంపాదించినంటే ఆయన ఆస్తులను జప్తు చేసి వెంటనే ఆ బాధితులకు అప్పచెప్పండి. అక్కడ వాళ్ళు కబ్జా చేసిన కబ్జాకోరులు కాదు, వాళ్ళ పదం వాడాల్సింది బాధితులను వాడాలి. వీళ్ళు పర్మిషన్ ఇస్తే ఇల్లు కట్టుకున్నారు. సో బాధితులకు అప్పచెప్పండి. హైడ్రా కమిషన్ రంగనాథ్ ఒక్కసారి ఈ విషయంపై ఆలోచన చేయాలి. లేదంటే కొన్ని లక్షల రూపాయల్లో లోన్లు తీసుకొచ్చుకొని ఇప్పటికి కూడా ఇల్లు కోల్పోయినా కూడా ఈఎంఐలు కట్టే వాళ్ళు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నారు. మీకు ఒక కారణంగా హైడ్రా కూల్చివేతల కారణం. కాబట్టి ఈ ఆస్తులు జప్తు చేసి వాళ్ళకు ఉపశమనం కల్పించండి. వాటి నుంచి బయటపడేలాగా వాళ్ళకు ఉపశమనం కల్పించండి. ఈనాడు విషయానికి వస్తే కేటీఆర్ పై కేసుకు గవర్నర్ అనుమతి. సో ఇక్కడ మనం చూసినాం ఫస్ట్ పేజ్ లో